ఆ చెడగొట్టడం ఎవరు అనేది మనకు తెలుసు. ఆ చెడగొట్టడం ఎవరు? మనలో మనోడే ఉంటాడు. మనం ఒకరు ఎదుగుతాండ్రు మన హిందువులు అంటే మనోడు మననే కూస్తాడు, మన లొసుకులు తీసుకుపోయి పక్కోని చెప్తాడు. ఈరోజు మన అమ్మవార్లకి మనం నైవేద్యం సమర్పించుకుంటున్నాం. సమ్మక్క తల్లి కావచ్చు, మన ఇంట్లో ముత్యాల తల్లి కావచ్చు. మన యాడలంకి వస్తే అది హలాల్ చేస్తారట. మన హలాల్ చేస్తే మన అమ్మవారు మొక్కు ఉంటుందమ్మా. మన ఏ కార్యక్రమం చేసినా నెత్తి మీద కొంగు పట్టుకునే చేస్తాం. అంటే మీ పసుపు కుంకుమలు, మీరు పెట్టుకునే సింధూరము ఎంత గొప్పది. వీరనారి ఇవాళ భారత రాష్ట్రపతి కూడా ఒక అమ్మే, అది మనం మర్చిపోకూడదు. ఇవాళ పాకిస్తాన్ తోటి యుద్ధం చేసింది కూడా మన వీరనారే. కానీ మన సమాజం ఎటువైపు వెళ్తున్నది, మనం ఎటు వెళ్తున్నాం అనేది ఎవరు గ్రహించలేం. మన ఇంటి పక్కనే పక్కోడు వచ్చి కొట్టిపోయినా ఏం కాదు, కొడితే కొట్టాడ్రయ్యా అంటాం. కానీ అదే వేరే వాళ్ళని పోయి ఒక తిట్టినామనుకో వాళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తున్నారు. అంటే మనలో మనకంటే ఎక్కువనా మనకంటే తక్కువనా? మనం తింటేది అన్ననే కదా, ఆయన తినేది అదే కదా. మనకు యూనిటీ ఎందుకు వస్తలేదు? ఎక్కడ పోతున్నది యూనిటీ? ఈరోజు మాల వేసుకున్నప్పుడు యూనిటీ వస్తుంది, మాల తీసిన తర్వాత యూనిటీ వస్తలేదు. వై రీజన్? దేనికి? మాల వేసుకున్న 41 రోజులు చాలా పవిత్రం. స్వాములు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తే మా ఆడపిల్లలు మా అక్కలు పొద్దున్న 4 లేచి ఇల్లు కడిగి వాకిలో ముగ్గు పెట్టి స్నానాలు చేసుకొని స్వామి ఎప్పుడు వస్తాడా అని భయంతో దీపం పెట్టి పాలు వేడి చేసి స్వామికి కడుపు నిండా పెడితే నా పసుపు చల్లగా ఉంటాయి, నా పిల్లలు చల్లగా ఉంటారని స్వామి కంటే ఎక్కువ పూజలు మా ఆడపడుచులు చేస్తున్నారు. అది వాస్తవమా కాదా మీకు తెలుసు. పొద్దున్న నుండి సాయంత్రం ఉపవాసమే. కానీ మన ఊర్లో ఒక రామాయణంలో ఒక మైక్ లేదయా, ఏం చెప్పుకోవాలో ఏం లేదు. ఇటు మొత్తం అటు మొత్తాంది, ఇటు మొత్తం అటు మొత్తాడు. ఇక్కడ వీడు హిందూ బంధు సందుత్వం అని టైం కాని టైంలో మోతలు మోగుతాయి, టైం ఉన్నప్పుడు మోతలు మోగవు.